రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొత్తగా 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి 20,444 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 56,278 ఉద్యోగాల కల్పన జరగనుంది. పెట్టుబడులు పెట్టే ప్రతి కంపెనీని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే అనుమతినివ్వాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఇవాల్టి ఎస్ఐపిబి సమావేశంలో పలు సంస్థలు పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటిలో చింతా ఎనర్జీ 8,500 కోట్ల పెట్టుబడితో 5,800 ఉద్యోగాలు, గణేకో 3 ఎనర్జీ 2,140 కోట్లతో 1000 ఉద్యోగాలు, శ్రేష్ఠ రెన్యూవబుల్స్ 70 కోట్లతో 339 ఉద్యోగాలు, క్యూ5 ఇండియా 47 కోట్లతో 9 ఉద్యోగాలు కల్పించనున్నాయి. క్యూబైటెక్ స్మార్ట్ సొల్యూషన్ 15 కోట్లతో 30 ఉద్యోగాలు, క్యూక్లైర్ వాయిన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ 14 కోట్లతో 5 నుంచి 12 ఉద్యోగాలు, సైబ్రానెక్స్ 10 కోట్లతో 10 నుంచి 15 ఉద్యోగాలు, క్యూబీట్స్ 37 కోట్లతో 40 ఉద్యోగాలు కల్పిస్తాయి. సెనటెల్లా ఏఐ థెరాప్యూటిక్స్ 6 కోట్లతో 40 ఉద్యోగాలు, 42 టెక్నాలజీ ఇన్నోవేషన్స్ 9 కోట్లతో 5 నుంచి 8 ఉద్యోగాలు, సిప్సా టెక్ ఇండియా 1140 కోట్లతో 1251 ఉద్యోగాలు కల్పించనున్నాయి. శ్రీ తమ్మినా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 62 కోట్లతో 500 ఉద్యోగాలు, ఏసియన్ హెల్త్ కేర్ ఆర్సీఎం 30 కోట్లతో 600 ఉద్యోగాలు, నాన్రెల్ టెక్నాలజీస్ 50.67 కోట్లతో 567 ఉద్యోగాలు రానున్నాయి. పీవీఆర్ హాస్పిటాలిటీస్ 225 కోట్ల పెట్టుబడితో 1230 ఉద్యోగాలు, మెగ్లాన్ లీజర్స్ 348 కోట్ల పెట్టుబడితో 1700 ఉద్యోగాలు, యాగంటి ఎస్టేట్స్ 61 కోట్లతో 250 ఉద్యోగాలు, నాంది హోటల్స్ 150 కోట్లతో 222 ఉద్యోగాలు, లయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1622 కోట్ల పెట్టుబడితో 1200 ఉద్యోగాలు వస్తాయి. రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ 1615 కోట్లతో 1300 ఉద్యోగాలు, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ 45 కోట్లతో 300 ఉద్యోగాలు, టీజీవీ స్టాక్ 1216 కోట్లతో 400 ఉద్యోగాలు, శ్రీ వెంకటేశ్వర బయోటెక్ 122 కోట్లతో 184 ఉద్యోగాలు, ఎమర్జ్ గ్లాస్ ఇండస్ట్రీస్ 182 కోట్లతో 415 ఉద్యోగాలు, జిఎట్ ఎనర్జీస్ 305 కోట్లతో 300 ఉద్యోగాలు, రామన్ సింగ్స్ గ్లోబల్ ఫుడ్ పార్క్ 141 కోట్లతో 600 ఉద్యోగాలు రానున్నాయి. గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ 320 కోట్ల పెట్టుబడితో 700 ఉద్యోగాలు, మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ 343 కోట్లతో 355 ఉద్యోగాలు, విరూపాక్ష ఆర్గానిక్స్ 1225 కోట్లతో 1500 ఉద్యోగాలు, రాముకా గ్లోబల్ ఎకోవర్క్స్ 193 కోట్లతో 426 ఉద్యోగాలు, మాస్ ఫ్యాబ్రిక్ పార్క్ 200 కోట్లతో 35,000 ఉద్యోగాలు వస్తాయి. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం సమీక్షించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 20 రోజుల క్రితం విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే ఇప్పటికే 7.69 కోట్ల విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులేస్తున్నాయని సీఎం అన్నారు. మిగిలిన ఎంఓయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని దిశానిర్దేశం చేశారు. దావోస్ సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆయన అంతకంటే ముందే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలని ఆదేశించారు. 18 నెలల కాలంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సరైన నిర్వచనం అందించామని మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్ తెలిపారు. ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఏదైనా ఒక కార్యక్రమంలో మొట్టమొదటిగానే వచ్చి మేము టేకప్ చేస్తాం అనేటువంటి ఒక 6 కంపెనీలకు కూడా ఆమోదం తెలియజెప్పడం జరిగింది. దాంతోపాటు దీనికి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది. దావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనే ముందే ఇవన్నీ రెడీ చేసుకుని ఆ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండేలాగా సీఎం గారు నిర్దేశించడం జరిగింది. సో 1,000 crore పైన ఉందంటే డెడికేటెడ్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో లోకేష్ గారు ఏం చెప్పారంటే గ్రూప్స్ ఫామ్ కామని చెప్పారు. మినిస్టర్ లెవెల్లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయో గ్రూప్స్ ఫామ్ అయ్యి వాళ్ళని గ్రౌండ్ చేసే విధానంలో వాట్సాప్ గ్రూప్స్ కూడా ఫామ్ కావడం జరిగిందండి. మన టార్గెట్ ఏమంటే 100%కి 100% ట్రై చేయాలా, 100% అన్ని ప్రాజెక్ట్స్ కూడా గ్రౌండ్ అయ్యేలాగా వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్లిమెంట్ చేసే దిశలో వీఆర్ వర్కింగ్ అనమాట.
ఆమోదం పొందిన యూనిట్లు, పరిశ్రమలు నిర్దేశిత గడువులోగా ఏర్పాటు చేయాల్సిందే అని స్పష్టం చేశారు. క్వాంటమ్ వ్యాలీకి అడ్వైజరీ బాడీని నియమించారన్న చంద్రబాబు మెంటరింగ్, మానిటరింగ్, వెంచర్ క్యాపిటల్ కోసం ఇది పనిచేయాలని వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే 6 క్వాంటమ్ టవర్లలో 2 టవర్లను క్వాంటమ్ ఆల్గారిథం డెవలప్మెంట్ కోసం, మరో 2 టవర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం కేటాయించాలని సూచించారు. పర్యాటక కేంద్రాలకు ప్రచారం కల్పించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆతిథ్య రంగంలోనూ, పర్యాటక రంగంలోనూ రావాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. దీనికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. యుఏఈ, దుబాయ్ సహా మరికొన్ని దేశాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల కోట్ల రూపాయలతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేసుకున్నాయని సీఎం వివరించారు. దీంతో ప్రభుత్వ కంపెనీలతోనే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారన్న ఆయన ఏపీ కూడా ఆ స్థాయికి రావాలని సూచించారు. 500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ఇక ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాల అవకాశాలను మిగతా వారికి కూడా అందించేలా అన్ని శాఖలు చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పాలసీని సడలించాలన్నారు.